నమస్తే వెల్కమ్ టు శ్రీ ఫైబర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తన కాళ్లకు దండం పెట్టే సంస్కృతి వద్దని ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి. తల్లిదండ్రులు, గురువు, భగవంతుడికి మాత్రమే కాళ్లకు మొక్కాలని వెల్లడి. తల్లికి వందనంపై మాట్లాడే అర్హత వైసీపీ నేతలకు లేదంటూ మంత్రి నిమ్మల రామానాయుడు ఫైర్. తమ ప్రభుత్వం వచ్చి 30 రోజులే అయిందని వ్యాఖ్య. వైసీపీ నేతలకు మస్తానవలి వార్నింగ్. షర్మిల వ్యాఖ్యలను వక్రీకరించారని ఆగ్రహం. నాయకుల కాళ్లకు దండం పెట్టే సంస్కృతి పోవాలి. ఇకపై ఎవరైనా తన కాళ్లకు దండం పెడితే తాను వారి కాళ్లకు నమస్కరిస్తానని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో మీడియాతో చంద్రబాబు నాయుడు నేతలతో సమావేశమయ్యారు. అధికారులకు వచ్చేశాం అనే అలసత్వం వీడాలని పార్టీ నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మంత్రులు పార్టీ కార్యాలయానికి తరచూ రావటం సేవగా భావించాలని అన్నారు. రాష్ట్రంలో నాయకుల కాళ్లకు దండం పెట్టే సంస్కృతి పోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ఇక నుంచి ఎవరైనా తన కాళ్లకు దండం పెడితే తాను వారి కాళ్లకు దండం పెడతానని సీఎం స్పష్టం చేశారు. ఇవాళ్టి నుంచి నా కాళ్లకు దండం పెట్టే విధానానికి ఫుల్ స్టాప్ పెట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తల్లిదండ్రులు, భగవంతుడు కాళ్లకే ఎవరైనా నమస్కారం పెట్టాలి తప్ప నాయకులకు కాదని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నాయకుల కాళ్లకు నమస్కరించి ఎవరు తమ గౌరవాన్ని తగ్గించుకోవద్దని సూచించారు. రాష్ట్రంలో నాయకుల కాళ్లకు ప్రజలు, పార్టీ శ్రేణులు దండం పెట్టకూడదనే విధానాన్ని తన నుంచే ప్రారంభిస్తున్నట్లుగా వెల్లడించారు. అనంతరం కార్యకర్తలు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. తల్లులను కూడా మోసం చేసిన చరిత్ర వైసీపీదని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. తల్లికి వందనం పథకానికి మేం మంగళం పాడినట్టు తప్పుడు వ్రాతలు రాస్తున్నారు. ఆ పథకం విధి విధానాలపై ఆలోచిస్తున్నాం. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తాం. తల్లికి వందనం కార్యక్రమం పండుగలా నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తల్లికి వందనం పథకంపై మాట్లాడే అర్హత వైసీపీ నేతలకు లేదని అన్నారు. ఎంతమంది పిల్లలున్నా అమ్మఒడి ఇస్తామని చెప్పి వైకాపా నేతలు మోసం చేస్తారని, 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి తగ్గించి ఇచ్చారని, అది కూడా 2020 నుంచి అమలు చేశారు. 5 ఏళ్లలో 1 సంవత్సరం ఎగ్గొట్టారు. మా ప్రభుత్వం వచ్చి 30 రోజులు కాకుండానే ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వంపై బ్లూ మీడియా దుష్ప్రచారం చేస్తుంది. తల్లికి వందనం పథకానికి మేం మంగళం పాడినట్టు తప్పుడు వ్రాతలు రాస్తున్నారు. ఆ పథకం విధి విధానాలపై ఆలోచిస్తున్నాం. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తాం. తల్లికి వందనం కార్యక్రమం పండుగలా నిర్వహిస్తాం. మాట ఇస్తే నిలబెట్టుకునే ప్రభుత్వం మాది. మాట ఇస్తే మడం తిప్పే ప్రభుత్వం జగన్ది అని నిమ్మల రామానాయుడు విమర్శించారు. మళ్ళీ ఈరోజు తల్లికి వందనం మీద కూడా గత 2 రోజుల నుంచి ఏదైతే మీ బ్లూ మీడియా కానీ మీ యొక్క ఏదైతే విష పత్రికలో మళ్ళీ అబద్ధాలు, అసత్యాలు అదే మాదిరిగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితిని నేను గత 2 రోజులుగా కూడా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే ఇంకా తల్లికి వందనం మీద ఇంకా మేము ఎటువంటి విధి విధానాలు ఇంకా రూపకల్పన చేసుకోనప్పటికీ, ఎందుకంటే ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చి మడమ తిప్పి అమ్మఒడి ఒకరికి ఇస్తూ ఉంటే ఎంతమంది పిల్లలకి ఇస్తూ ఉన్నారు, ఆ ఒక్కరికి కూడా ఎంతమందికి ఈ ప్రభుత్వం ఎగ్గొట్టింది. మేము ఏదైతే హామీ ఇచ్చినటువంటి ప్రకారం 2 ఉంటే ఎంతమందికి, 3కి ఇస్తే ఎంతమందికి, ఎంతమంది పిల్లలకి ఇస్తే ఎంత మనం బడ్జెట్లో మరి పెట్టాలి, ఇటువంటి వాటన్నిటినీ కూడా మేము ఇంకా విధి విధానాలు ఇవన్నీ కూడా ఆలోచన చేసి ఈ తల్లికి వందనం ఎప్పటి నుంచి ప్రారంభించాలి అనే దాని మీద ఇంకా మేము ఆలోచన చేస్తూ ఉంటే మరి ఈలోపుగానే తల్లికి వందనం మంగళం పాడినట్లుగా మరి వీళ్ళు విష ప్రచారానికి పూనుకోవడం అంటే చాలా చాలా సిగ్గుచేటు. ఎందుకు సిగ్గుచేటు అంటున్నానంటే తల్లికి వందనం గురించి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకు మాట్లాడేటువంటి అర్హత లేదు అని ఎందుకు చెప్తున్నానంటే మరి ఈవేళ సిగ్గు లేకుండా తల్లికి వందనం గురించి మీరు ఎట్లా మాట్లాడగలుగుతారు? అందుకే నేను మళ్ళీ చెప్తూ ఉన్నాం, మీ మాదిరిగా ఇట్లాంటి ఎగ్గొట్టడాలు లేకుండా, మీ మాదిరిగా ఎటువంటి కోతలు లేకుండా అక్షరాల ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం ప్రతి విద్యార్థికి కూడా 15,000 రూపాయలు, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా ఆ 15,000 రూపాయలు ఇచ్చేటువంటి విధంగా తొందరలోనే విధి విధానాలన్నీ కూడా చర్చించి ఆ యొక్క తల్లికి వందనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పండుగ మాదిరిగా
ప్రారంభిస్తామని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలుగుదేశం పార్టీకి కొమ్ముగాయలేదని ఏపీసీసీ సీనియర్ నేత మస్తాన్ వలి అన్నారు. తల్లికి వందనం పథకం మీద కూటమి సర్కార్ను షర్మిల ప్రశ్నించారని గుర్తు చేశారు. గత ప్రభుత్వం కూడా మోసం చేస్తుందని చెప్పారని, ఉన్నమాట చెప్తే జగన్ పార్టీకి అంత ఊలికెందుకని ప్రశ్నించారు. ఆంధ్రరత్న భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీసీసీ సీనియర్ నేత మస్తాన్ వలి మాట్లాడుతూ వైసీపీ నేతలు అభూత కల్పనలు సృష్టిస్తున్నారని విమర్శించారు. షర్మిల అడిగిన ప్రశ్నలకు వారి దగ్గర సమాధానం లేదని అన్నారు. ఊహాజనిత మాటలు వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ మీద అక్కసు వేలగక్కుతున్నారని మండిపడ్డారు. 2 పిల్లలకు అమ్మఒడి ఇస్తామని జగన్ అనలేదా అని ప్రశ్నించారు. సమాధానం చెప్పకుండా తమ మీద దుమ్మెత్తిపోస్తున్నారని దుయ్యబట్టారు. టీడీపీకి తొత్తుగా ఉండాల్సిన అవసరం తమకు లేదని, ఆ పార్టీకి బి టీమ్గా ఉండాల్సిన అవసరం కాంగ్రెస్ కి లేదని తేల్చి చెప్పారు. తొత్తులుగా బీజేపీ పంచన చేరింది జగన్ రెడ్డి అని విమర్శలు చేశారు. పిల్లలందరికీ అమ్మఒడి ఇస్తాను అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా పాదయాత్రలో కూడా నేను చెప్పడం జరిగింది. ఆ ప్రభుత్వం కూడా సరైనటువంటి స్పందన చేయలేదు. కేవలం ఒక బాబుకిచ్చి, ఒక ఇంట్లో ఒక బాబుకిచ్చి తూతూ మంతరంగా చేతులు దులుపుకున్నారు. చాలా చోట్ల ఫీజులు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. చాలా చోట్ల ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారాగా పిల్లల యొక్క విద్యా అవకాశాలు కొన్ని కూడా సల్లగిల్లిపోయినాయి అనేది చెప్పడం జరిగింది. ఇది పూర్తిగా ప్రజా సంక్షేమం కోసం, ప్రజా అవసరాల కోసం, ప్రజల కోసం ఒక రాజకీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఈ 2 ప్రభుత్వాలను ప్రశ్నించేటటువంటి బాధ్యత మా మీద ఉంది. ఒక రాష్ట్ర అధ్యక్షురాలుగా మా నాయకురాలు మాట్లాడటం జరిగింది. దీంతో భయపడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, తప్పులు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ఎదుర్కోవటం చేతకాలేనటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీ ఈ రోజున వాళ్ళకు ఉన్నటువంటి పత్రికా సాక్షి ద్వారాగా ఇవాళ అభూతులను సృష్టించేటటువంటి ప్రయత్నం చేశారు. అబద్ధాలు చెప్పి తన పత్రిక, తన యొక్క పార్టీని తమేదో గొప్పగా చేశామని చెప్పాలనేటటువంటి ప్రయత్నాన్ని చూసి జాలేస్తూ ఉంది. ఆ రోజు 2019 మేనిఫెస్టోలో మీరు ఏం మాట్లాడారనేటటువంటిది మీకు చివరిలో వీడియో చూపిస్తాను తప్పకుండా. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వారు మాట్లాడిన మాటలు, ఈరోజు సాక్షి పత్రికలో వచ్చినటువంటి అబద్ధాలు, ఒల్లించిన కథలు స్పష్టంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి చూపించాలనేటటువంటి నమ్మకంతో మేము ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం. కానీ మాట్లాడిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సినటువంటి ప్రభుత్వం, అరే ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు అడిగారు, మనం త్వరితగతంగా చేయాలనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ షర్మిలమ్మ గారి యొక్క మాటల్ని వక్రీకరించి చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మేము ఎప్పుడు కూడా ఆ మాట అనలేదు, మా జగన్మోహన్ రెడ్డి గారు 2019 మేనిఫెస్టోలో ఆ మాట చెప్పలేదని చెప్పి ఒక ఊహాజనితమైనటువంటి గాలి పోగేసుకొని గాలి మాటలు మాట్లాడుతున్నారంటారు మా పెద్దోళ్ళంతా కూడా. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఇంద్రకీలాద్రి ఆషాఢ మాసోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల నేపథ్యంలో అమ్మవారి ప్రధాన ఆలయాన్ని పూలతో విశేషంగా అలంకరించారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారికి పలువురు భక్తులు ఆషాఢ సారెను సమర్పించారు. ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాస ఉత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఆషాఢ మాసోత్సవాలు పాల్గొనేందుకు ఇంద్రకీలాద్రికి మహిళా భక్తులు పోటెత్తుతున్నారు. మేళతాళాల మధ్య దుర్గమ్మకు ఆషాఢం సారె సమర్పిస్తున్నారు. ఆగస్టు 4వ తేదీ వరకు అమ్మవారికి ఆషాఢ మాసం సారె అందజేయనున్నారు. ఈ క్రమంలోనే అమ్మవారికి ఆషాఢం సారె సమర్పించడానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. చీర, పసుపు, కుంకుమ, గాజులు సమర్పిస్తున్నారు. ఆషాఢ మాసోత్సవాలను పురస్కరించుకొని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు పలు భక్త బృందాలు ఆషాఢ సారెను సమర్పించాయి. విజయవాడతో పాటు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్త బృందాలు తరలివచ్చాయి. వీరికి ఈవో కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మహామండపం 6వ అంతస్తులో ఉత్సవమూర్తి వద్ద సారెను సమర్పించారు. అనంతరం వారికి అర్చకులు ఆశీర్వచనాన్ని అందజేశారు.
ఏపీలో జోరుగా వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలు మరో 3 రోజుల పాటు కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాలు పడే సమయంలో ఉరుములు మెరుపులు ఈదురుగాలులు ఉంటాయని వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరంలో సముద్ర మట్టానికి సగటున 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించింది. నిన్నటి ఈశాన్యం అస్సాం నుండి వాయువ బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక ద్రోణి కొనసాగి ఈ రోజు బలహీనపడింది. సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో పశ్చిమ అస్సాం నుండి వాయువ బంగాళాఖాతం వరకు ఒక ద్రోణి కొనసాగి ఈ రోజు బలహీనపడింది. దీంతో రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉంది. తమను అగౌరవపరుస్తూ బ్రాహ్మణ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పైలా దాస్ అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా పరశురామ సేన ఫౌండర్ ఏలేశ్వరపు జగన్మోహన్ రాజు డిమాండ్ చేశారు. బ్రాహ్మణ కులాలను దూషించడం హేమని ఇప్పటికే ఈ విషయంపై డీజీపీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయంపై స్పందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సత్యనారాయణపురం గాయత్రి కన్వెన్షన్ హాల్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆల్ ఇండియా పరశురామ సేన ఫౌండర్ ఏలేశ్వరపు జగన్మోహన్ రాజు మాట్లాడుతూ తమను అగౌరవపరుస్తూ బ్రాహ్మణ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పైలా దాస్ అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరారు. పైలా దాసు అజ్ఞాన చర్య పరాకాష్టానికి చేరిందని, నిన్న బ్రాహ్మణ సంఘాలు డీజీపీకి ఈ విషయంపై ఫిర్యాదు చేశామని, పైలా దాసుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దీనిపై స్పందించాలని కోరారు. బ్రాహ్మణ మహిళలను వేశ్య అనడం దారుణమని విచారాన్ని వ్యక్తం చేశారు. మహిళలపై అగౌరవంగా మాట్లాడే వారిపై చర్యలు తీసుకోవాలని, బ్రాహ్మణ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పైలా దాస్పై చర్యలు తీసుకోవాలని కోరారు. కులాలకి మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా ప్రయత్నాలు చేస్తూ కొంతమంది దాసులని బయలుదేరారు. వీళ్ళు రూపంలో తిరునామం పెట్టుకొని వైష్ణవానికి శైవానికి తేడా ఉంది అనే ఆ తేడా చూపించడానికి బయలుదేరినట్టు వస్తున్నారు. కానీ వీళ్ళకి వైష్ణవానికి ఏ రకమైన సంబంధం లేదు. కేవలం ఒక ఇడెన్ ఎజెండాతోటి రాష్ట్రం, ఈ 2 రాష్ట్రాలు ప్రస్తుతం సుభిక్షంగా ఉన్నాయి. దీన్ని చెడగొట్టే విధంగా కొన్ని దుష్ట శక్తులు వాళ్ళకి ప్రేరేపించటం, వెనకాలండి ఫండింగ్ చేయటం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారం మొట్టమొదటిగా టార్గెట్ చేసింది బ్రాహ్మణులను టార్గెట్ చేశారు. ఆ టార్గెట్ చేస్తూ కూడా దీంట్లో డిఫరెన్షియేట్ తీసుకొస్తూ వైష్ణవానికి శైవానికి తీసుకొస్తూ స్మార్త పాపనోళ్ళు అని చెప్పి రకరకాలుగా ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడటం చాలా శోచనీయ విషయంగా ఉంది. ఈ విషయాన్ని ఎందుకు ఇలా మాట్లాడాల్సి వచ్చింది అని చాలామంది సంఘాల వారు ఆయనతో ప్రయత్నించగా ఆయన అసభ్యకరంగా మాట్లాడుతూ, చాలా జుబుత్సాకరంగా మాట్లాడుతూ హీనంగా చూస్తాం మొదలుపెట్టాడు. ఇది తట్టుకోలేని సంఘాలు అన్ని పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ ఇవ్వడం మొదలుపెట్టాయి. కానీ కంప్లైంట్ ఎక్కడా రిజిస్టర్ అవ్వలేదు. మేము నిన్న నేను, పెద్దలు రామకోటయ్య గారు, సోదరుడు కృష్ణ చైతన్య, అలాగే మా పెద్దలు వంగల శాస్త్రి గారు, మేము నలుగురం డీజీపీ గారిని కలిసి దీని మీద తక్షణం పరిష్కార దిశగా ఒకటి ఏర్పాటు చేయండి, లేకపోతే రాష్ట్రంలో ఈ వైషమ్యాల వల్ల గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. స్వామి భక్తి ఇంకా పోలేదా అంటూ సంబంధిత అధికారులపై మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మండిపడ్డారు. శిలాఫలకంపై వెంటనే ఫోటోలు తొలగించాలని పనులు చేయించిన ఇంజనీర్లకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ శిలాఫలకాలపై ఏపీ రాజముద్రతో పాటు ప్రోటోకాల్ ప్రకారం పేర్లు ముద్రించాలని అధికారులకు సూచించారు. పొదిలి ప్రాంతీయ వైద్యశాలను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారులు, వైద్య సిబ్బంది తీరుపై ఆయన మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిసిన నెల రోజులు గడిచినా హాస్పిటల్ ఆవరణలోని శిలాఫలకంపై ప్రభుత్వ రాజముద్ర ఏర్పాటు చేయకపోవటం, గత ముఖ్యమంత్రి జగన్, అప్పటి ఎమ్మెల్యే ఫోటోలు
ప్రచురించడంపై మంత్రి డోలా ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం హాస్పిటల్ రికార్డులను మంత్రి వీరాంజనేయ స్వామి పరిశీలించారు. హాస్పిటల్ మొత్తం కలయితిరిగి రోగులతో ఆప్యాయంగా మాట్లాడారు. వారికి అందుతున్న వైద్య సదుపాయాలపై ఆరా తీశారు. రాష్ట్రంలో డయేరియా, ఇతర సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందికి మంత్రి సూచించారు. సీజనల్ వ్యాధులపై రోగులకు అవగాహన కల్పించాలని, వైద్యం కోసం వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. హాస్పిటల్లో ఎప్పటికప్పుడు మందులు, వైద్య పరికరాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని వైద్య సిబ్బందికి ఆయన ఆదేశించారు. రాష్ట్రంలో ప్రజలకు తీర్పు ఇచ్చారు, అరాచక పాలన తరిం కొట్టారు. కానీ ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం ఇదే సాక్ష్యం. గవర్నమెంట్ మారి ఎంత రోజులైంది, ఈ పథకం పేరు కూడా మేము మార్చాం, కానీ ఇలా లేదు. ఇంకోటి పది శిలాఫలకాలు. ఇక్కడ ఎమ్మెల్యే బోర్డు ఆ రోజున ముఖ్యమంత్రిది పెట్టుకున్నారు. అక్కడ ఒక్క గవర్నమెంట్ లోగో లేదు. ఈ నిధులు వాళ్ళ జేబులో ఇచ్చినట్టుగా నిధులు వేసుకున్నారు. తక్షణమే మార్చాలని చెప్పేసి నేను అధికారులు తెలియజేస్తున్నాను. రెండోది, ఆసుపత్రిలో చూస్తే వైద్యులందరూ ఉన్నారు. 1-2 పరికరాల లోపాలు ఉన్నాయి. నేను ఇప్పుడు ఉన్నతాధికారితో ఆయన డీజేలా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ మధ్య బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ అండి. నేను 2 జిల్లాలు 2 కలెక్టర్ మధ్య నలిగిపోతున్నాను. టైం సరిపోలేదు అంటున్నాడు. 13 దాని నుంచి ఇక్కడికి వచ్చేది చూస్తే కాన్పులు నెలకాలు జరుగుతున్నాయి. కాన్పులే కాదు, కొంచెం ఉన్నటువంటి కేసులను కూడా బయటికి పంపిస్తున్నారు. రక్త నిల్వల కేంద్రాలు ఉన్నాయని చెప్పి బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ఉందన్నారు, కానీ అధికారులు ఇక్కడ పూర్తిగా దాన్ని ఏర్పాటు చేయాల. ఇవన్నీ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. డాక్టర్లకు కూడా నేను ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఏ కేసు వచ్చినా మీరు వైద్యం ఇక్కడే చేసే విధంగా చేయాలి. ప్రజలు కూడా చాలామంది కేసులు ఏదైనా వస్తే మమ్మల్ని బయటకు పంపిస్తున్నారు అంటున్నారు, రిఫర్ చేస్తున్నారు అంటున్నారు. ఇక్కడ అన్ని రకాల వైద్యులు ఉన్నారు. గైనకాలజిస్ట్ ఉన్నారు, సర్జన్ ఉన్నారు, జనరల్ మెడిసిన్ ఫిజిషియన్ ఉన్నాడు, మత్తు డాక్టర్ ఉన్నారు. అదేవిధంగా జనరల్ డాక్టర్, డ్యూటీ డాక్టర్లు ఉన్నారు, పిల్లల డాక్టర్లు ఉన్నారు, పంటి డాక్టర్లు ఉన్నారు, స్టాఫ్ నర్సెస్ కూడా ఉన్నారు. ఆ థియేటర్ ఉంది. కానీ ఇది గత ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకుంది, మేము ఆరోగ్యం ఇస్తున్నాం, పేదలందరికీ వైద్యం చేస్తాం అంటే డొల్లతనం అనేది ఇక్కడ బయటపడిపోయింది. వాళ్ళది ప్రచారాల ఆర్భాటాలు పబ్లిసిటీ చేసుకున్నారు, మంత్రి గారు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు. కానీ ఇక్కడికి వస్తే ఇది ఆచరణ చాలా దూరంగా ఉంది. ఈ వ్యవస్థను మేము మారుస్తున్నాం. ఈ 4 రోజుల్లోనే కానీ చాలా ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నాం. అధికారుల తీరు కూడా మారాల్సిన అవసరం ఉంది. ఇక్కడైతే మాత్రం సేవలు మెరుగుపరచాలి. మేము ప్రభుత్వం విద్యకి, వైద్యానికి, సంక్షేమానికి, అభివృద్ధికి పీటలు వేస్తున్నాం, పెద్దపీట వేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని రాష్ట్ర సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఏపీలో విశాలమైన తీర ప్రాంతం ఉందని, గోదావరి, కృష్ణా డెల్టా ప్రాంతాల్లో ఆక్వా సాగుకు గుంటూరు తదితర జిల్లాలు వాణిజ్య పంటలకు ప్రసిద్ధి చెందిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో అవకాశాలపై విజయవాడలోని ఒక హోటల్లో శుక్రవారం ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ మంత్రిత్వ శాఖ సదస్సును నిర్వహించింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి సారథి మాట్లాడుతూ, పారిశ్రామికవేత్తలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను నెలకొల్పడం ద్వారా పారిశ్రామిక అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుతో రైతులు, పారిశ్రామికవేత్తలు, సామాన్యులకు ఎంతో మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని ఆయన అన్నారు. అన్ని ప్రభుత్వాలు కూడా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. కారణం ఏంటంటే, ఈ ఫుడ్ ఇండస్ట్రీ కేవలం వ్యాపారస్తుల్ని లేకపోతే ఇండియన్ ఎకానమీని డెవలప్ చేస్తాం కాకుండా, దేశ జనాభాలో మెజారిటీ అయిన ఫార్మింగ్ కమ్యూనిటీ కూడా బాగా ఉపయోగంగా ఉండే ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ ఇది. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ ఎంత అభివృద్ధి చెందితే అంత ఈ దేశం సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. నేను ఎందుకంటున్నానంటే, వ్యవసాయం మీద ఆధారపడ్డ రైతులందరూ కూడా నిత్యం ఏదో బాధలో, వారికి న్యాయం జరగట్లేదనే భావనలో ఉన్న విషయం అందరూ కూడా తెలుసు. మీరు కూడా చాలామంది రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు కాబట్టి, మనం ఈ ఫుడ్ ఇండస్ట్రీని కనుక, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని కనుక మనం బాగా డెవలప్ చేస్తే, రైతులు పండించిన ప్రతి ఐటెం కూడా, ప్రతి పంటకు కూడా మంచి గిట్టుబాటు ధర లభించి ఇండస్ట్రీ, ఎకానమీయే కాకుండా రైతులు కూడా సంతోషంగా ఉంటారనేది నా భావన అని చెప్పేసి మీకు మనం చేస్తాం. మరి మన రాష్ట్రానికి వచ్చినట్లయితే
నెల రోజుల క్రితమే కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా వైబ్రేషన్స్ స్టార్ట్ అయినాయి. ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళలాగా ముందుకు తీసుకెళ్లాలనేది మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మరి కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్, వీరందరి ఆలోచన అని చెప్పేసి మీకు మనం చేస్తాం. రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా పలువురు అధికారులకు డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తన కాళ్లకు దండం పెట్టే సంస్కృతి వద్దని ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి. తల్లిదండ్రులు, గురువు, భగవంతుడికి మాత్రమే కాళ్లకు మొక్కాలని వెల్లడి. తల్లికి వందనంపై మాట్లాడే అర్హత వైసీపీ నేతలకు లేదంటూ మంత్రి నిమ్మల రామానాయుడు ఫైర్. తమ ప్రభుత్వం వచ్చి 30 రోజులే అయిందని వ్యాఖ్య. వైసీపీ నేతలకు మస్తానవలి వార్నింగ్. షర్మిల వ్యాఖ్యలను వక్రీకరించారని ఆగ్రహం. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.